అందరికి నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి సౌత్ ఇండియాలో మెజారిటీ స్థానాలు సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కమ్మలను అలానే కాపులను కలుపుతూ తెలుగుదేశం అలానే జనసేన పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అలానే సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా తమిళనాడులో కూడా పలు కమ్యూనిటీలకు చెందినటువంటి పార్టీలతో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకొని ఎన్డీఏను బలోపేతం చేసింది. అయితే తమిళనాడులో ఈసారి డిఎంకే ఒక కూటమిగా ఉంటే అన్నా డిఎంకే మరో కూటమిగా ఉంది. ఇక ఎన్డీఏ కూడా ఈసారి అన్నా డిఎంకే తో కాకుండా సొంతంగా తనకంటూ ఒక సొంత కూటమిని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్తుంది. అయితే తమిళనాడులో ఏ కూటమిలో ఏ పార్టీలు ఉన్నాయి ఒకసారి చూద్దాం. ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ ఇండియా కూటమిలో ఉంది. తమిళనాడులో ఇండియా కూటమిని డిఎంకే పార్టీనే లీడ్ చేస్తూ ఉంది. డిఎంకే అక్కడ కేడిఎంకే పార్టీతో అలానే విసికే పార్టీతో సిపిఐఎం పార్టీతో అలానే కాంగ్రెస్ మరియు ఐయుఎంఎల్ ఎండిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇప్పటికే సీట్ల విషయంలో కూడా ఒక క్లారిటీకి ఈ కూటమి వచ్చేసింది. డిఎంకే పార్టీ మొత్తం 21 స్థానాల్లో పోటీ చేయనుంది. మరో స్థానంలో కేడిఎంకేకి ఇవ్వగా ఆ కేడిఎంకే పార్టీ డిఎంకే పార్టీ సింబల్ పై పోటీ చేయనుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో 9 స్థానాలను డిఎంకే కేటాయించింది. అంతేకాకుండా పుడిచేరిలోని ఒక స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకే డిఎంకే కేటాయించింది. ఇక విసికే సిపిఐఎం పార్టీలకు చెరో 2 స్థానాలను కేటాయించగా ఐయుఎంఎల్ ఎండిఎంకే పార్టీలకు చెరొక స్థానాన్ని కేటాయించింది డిఎంకే కూటమి. ఇది వరకు 2019 ఎన్నికల్లో ఎవరైతే ఎక్కడైతే పోటీ చేశారో చిన్న చిన్న మార్పులతో అవే స్థానాలను తిరిగి అదే ఫార్ములాతో పోటీ చేయాలని ఇండియా కూటమి అక్కడ నిర్ణయించుకుంది. అందులో భాగంగానే ఈ పార్టీలన్నీ కూడా ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది నిర్ణయించడం జరిగింది. ఇక మరో ఇంపార్టెంట్ కూటమి అయినటువంటి అన్నా డిఎంకే కూడా తమ కూటములను ఫైనలైజ్ చేసింది. ఈ కూటమిలోకి విజయకాంత్ పార్టీ డిఎండికే వచ్చి చేరింది. ఆ పార్టీతో పాటు పుతియా తమిజగన్ అలానే ఎస్డిపిఐ పార్టీలు కూడా ఈ కూటమిలోకి వచ్చి చేరాయి. అన్నా డిఎంకే పార్టీ మొత్తం 32 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించగా 5 స్థానాలను డిఎండికే పార్టీకి కేటాయించింది. అలానే పుతియా తమిజగన్ పార్టీకి అలానే ఎస్డిపిఐ పార్టీకి చెరో 2 స్థానాలను కేటాయించింది. పుడిచేరిలో కూడా అన్నా డిఎంకేనే పోటీ చేయనుంది. ఇక మరో ఇంపార్టెంట్ కూటమిగా ఏర్పడినటువంటి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి గురించి మనం ఇక్కడ చర్చించాలి. ఎందుకంటే రోజు రోజుకు బీజేపీ తమిళనాడులో తన గ్రాఫ్ ను పెంచుకుంటూ వెళ్తుంది. తన గ్రాఫ్ ను పెంచుకోవడంతో పాటే ఎన్డీఏ కూటమిని కూడా బలోపేతం చేస్తూ వస్తుంది. ఇందులో భాగంగా పలు చిన్న చిత్కా పార్టీలతో పాటు పలు కీలకమైనటువంటి పార్టీలను కూడా ఎన్డీఏలోకి చేర్చుకుంది. తాజాగా ఎన్డీఏలోకి మరో కీలక పార్టీగా ఉన్నటువంటి పిఎంకే పార్టీ వచ్చి చేరింది. పిఎంకే పార్టీ చెన్నైలోని 120 కిలోమీటర్లకు దూరంగా ఉన్నటువంటి దిండివనం లోని తైలాపూర్ ఈస్టేట్ లో ఆ పార్టీకి చెందినటువంటి డిస్ట్రిక్ట్ బేరర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తామందరం కూడా ఎన్డీఏ కూటమిలో చేరాలని ఆ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఇందులో భాగంగా అదే తైలాపూర్ ఈస్టేట్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి అన్నామలై పిఎంకే అధినేత ఎస్ రామదాస్ తో పొత్తు చర్చలు కూడా జరపడం జరిగింది. అయితే పిఎంకే అధినేత ఎస్ రామదాస్ సేలంలో జరిగినటువంటి మోడీ సభకు కూడా హాజరు కావడం నిజంగా తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలకమైన పరిణామం అనే చెప్పుకోవాలి. అయితే పిఎంకే పార్టీ 1998లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి 2004 వరకు కూడా ఆ పార్టీ దాదాపు 4 నుంచి 5 స్థానాల్లో గెలుచుకుంటూ వస్తుంది. కానీ 2014లో మాత్రం కేవలం 1 స్థానానికే పరిమితమైంది. అది ధర్మాపురి స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది. అదే 1998 నుంచి కూడా ఆ పార్టీ డిఎంకే లేదంటే అన్నా డిఎంకే పార్టీతో పొత్తు పెట్టుకుంటూ వస్తుంది. ఎక్కువ సార్లు ఆ పార్టీ అన్నా డిఎంకేతోనే పొత్తు పెట్టుకుంది. ఈసారి కూడా ఎస్ రామదాస్ అన్నా డిఎంకేతో వెళ్లాలని భావించినప్పటికీ ఆయన తనయుడిగా ఉన్నటువంటి అంబమాని రామదాస్ ఈసారి ఎన్డీఏతో వెళ్తే తమకు లాభం జరుగుతుందని చెప్పి తన తండ్రి ఎస్ రామదాస్ ను ఒప్పించి పిఎంకేను ఎన్డీఏ కూటమిలోకి చేర్చడం జరిగింది. అయితే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీకి సర్వేలన్నీ కూడా
35 నుంచి 45% ఓటింగ్ పర్సంటేజ్ను చూపిస్తూ ఉండగా, ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్నా డిఎంకే పార్టీకి కేవలం 17 నుంచి 18% ఓటింగ్ పర్సంటేజ్ను మాత్రమే చూపిస్తున్నాయి. ఇక బీజేపీకి కొన్ని సంస్థలు 17 నుంచి 18% వరకు చూపిస్తూ ఉండగా, మరికొన్ని సర్వే సంస్థలు 18 నుంచి 20 ఆ పైన కూడా ఓటింగ్ పర్సంటేజ్ బీజేపీ సాధిస్తుందని చెప్తున్నాయి. అయితే అదర్స్కి దాదాపు 15% పైనే అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. అయితే ఈ 15% ఓటింగ్ పర్సంటేజ్లో పిఎంకే ఓటింగ్ పర్సంటేజ్ దాదాపు 6 నుంచి 7% వరకు ఉండే అవకాశం ఉంది. కాబట్టి పిఎంకే పార్టీ అనేది ఎన్డీఏలో చేరడం అనేది నిజంగా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అనే చెప్పుకోవాలి. ఈ 6-7% కనుక ఎన్డీఏలో చేరితే బీజేపీ 20%, ఈ 6-7% అంటే దాదాపు 26 నుంచి 27%కి ఈ కూటమి చేరే అవకాశం ఉంది. దీంతో పాటు చిన్న చితకా పార్టీలు కూడా ఎన్డీఏలో చేరాయి. అవి ఏంటంటే ఏఐఏఎంకే పార్టీ, అన్నా డిఎంకే పార్టీ నుంచి బయటకు వచ్చేసినటువంటి శశికళ, ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ స్థాపించిన పార్టీయే ఏఐఏఎంకే. ఇది ఇప్పుడు ఎన్డీఏలో చేరింది. అంతేకాకుండా అన్నా డిఎంకే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పన్నీర్ సెల్వం కూడా ఇప్పుడు ఎన్డీఏలో చేరారు. టీటీవీ దినకరన్ అలానే పన్నీర్ సెల్వం ఇద్దరు కూడా తేవార్ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తులు. దీంతో ఈ తేవార్ కమ్యూనిటీ కూడా ఎన్డీఏతో అలై అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పిఎంకే కూడా ఎన్డీఏలో చేరడంతో పిఎంకే బలం ఏదైతే ఉందో అది వన్యార్ కమ్యూనిటీ బలమే. ఈ వన్యార్ కమ్యూనిటీ ఏదైతే ఉందో ఇది తమిళనాడులోని నార్త్ తమిళనాడులో ఒక బలమైన కమ్యూనిటీగా ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో ఈ పిఎంకే పార్టీకి 15 నుంచి 20% ఓటింగ్ పర్సంటేజ్ కూడా ఉంది. ఇలాంటి కీలకమైనటువంటి కమ్యూనిటీకి చెందినటువంటి పిఎంకే పార్టీ ఎన్డీఏలో చేరడం అనేది కూడా ఎన్డీఏకి ఒక బలమైన అంశం అనే చెప్పాలి. అంతేకాకుండా ఎన్డీఏలో మొట్టమొదట చేరిన పార్టీ ఏది అంటే అది టీఎంసీ పార్టీ. ఇది జీకే వాసన్ నేతృత్వంలో ఈ పార్టీ ఉంది. అంతేకాకుండా ఐజీకేకి చెందినటువంటి ఏసీ షణ్ముగం పార్టీ అలానే ఎస్ఐఎఫ్బి పార్టీలు కూడా ఎన్డీఏలో చేరాయి. అంతేకాకుండా వెటరన్ యాక్టర్ గా ఉన్నటువంటి శరత్ కుమార్ కూడా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కమ్యూనిటీకి మద్దతు తెలుపుతున్నాడు. శరత్ కుమార్ కు ఓ పార్టీ ఉంది, అది ఇటీవలే భారతీయ జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది. శరత్ కుమార్ ఇది వరకు ఒకసారి ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా కూడా పనిచేశాడు. ఆయన వచ్చేసి నాడార్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా పనిచేసి రాజీనామా చేసినటువంటి తమిళిసై సౌందరరాజన్ కూడా నాడార్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. అయితే శరత్ కుమార్, తమిళిసై సౌందరరాజన్ కూడా నాడార్ కమ్యూనిటీకి చెందిన వారు కావడంతో ఈ నాడార్ కమ్యూనిటీ కూడా ఎన్డీఏతో అలై అయ్యే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్లో సోషల్ ఇంజనీరింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో తమిళనాడులో కూడా సోషల్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే వన్యార్ కమ్యూనిటీ, తేవార్ కమ్యూనిటీ, అంతేకాకుండా నాడార్ కమ్యూనిటీతో పాటు కొంగునాడులోని గౌండార్స్ కమ్యూనిటీ కూడా ఎన్డీఏతో అలై అవుతూ వస్తుంది. ఈ 4 కమ్యూనిటీలతో పాటు ఇతర కమ్యూనిటీలు కూడా ఎన్డీఏతో అలై అయితే కేవలం ఓట్లనే కాదు సీట్లను కూడా గెలిచే అవకాశం ఎన్డీఏకి ఉంది. అయితే కొంగునాడు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంగునాడులో 10 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 10 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అన్నా డిఎంకేకి చాలా బలం ఉంది. డిఎంకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ అధికారాన్ని సాధించినప్పటికీ కూడా కొంగునాడులో మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. అలాంటి చోట భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు తన గ్రాఫ్ పెరుగుతూ ఉంది. మొన్న సేలంలో నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభకు కూడా ప్రజలు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. దీంతో కొంగునాడులో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. అక్కడి నుంచి వస్తాయన్న నమ్మకం కూడా ఆ పార్టీకి ఉంది. అంతేకాకుండా అన్నామలై కూడా ఈ కొంగునాడుకి సంబంధించిన వ్యక్తే. మొన్న కొంగునాడులో 4 అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయగా అక్కడ 2 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపొందింది. ఈ కమ్యూనిటీతో పాటుగా లింగ్విస్టిక్ మైనారిటీస్ కూడా ఎన్డీఏతో అలై అవుతున్నట్టు కనబడుతుంది. లింగ్విస్టిక్ మైనారిటీస్ అంటే తమిళనాడులో జీవిస్తున్నటువంటి తెలుగు వారు, కన్నడ వారు, అలానే మలయాళం వారు మరియు బ్రాహ్మిన్స్ అయితే అవుట్రైడ్గా భారతీయ జనతా పార్టీకి అక్కడ మద్దతు పలుకుతున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి నార్త్ ఇండియన్స్ అలానే
మొదాలియార్స్. ఈ మొదాలియార్స్ అంటే బిజినెస్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు. వీళ్ళు ముందు నుంచి కూడా భారతీయ జనతా పార్టీ సపోర్టర్స్ గా ఉన్నారు. సో ఈ లింగ్విస్టిక్ మైనారిటీస్ అందరూ కూడా ఒకవేళ ఎన్డీఏతో అలై అవుతే ఎన్డీఏకు దాదాపు 35% పైగా ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ అత్యధిక సీట్లు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఇది తమిళనాడులో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలానే రాజకీయ కూటములు. ఈసారి ఎప్పుడూ లేని విధంగా డిఎంకే అలానే అన్నా డిఎంకే తో పాటు ఎన్డీఏ కూడా బరిలోకి దిగుతుంది. 2014లో కూడా సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. డిఎంకే ఒకవైపు ఉండగా అన్నా డిఎంకే ఒకవైపు ఉంది. భారతీయ జనతా పార్టీ చిన్న చితకా పార్టీలతో కలుపుకొని ఎన్డీఏగా ఏర్పడింది. అప్పుడు కేవలం భారతీయ జనతా పార్టీకి 4 నుంచి 5% ఓటింగ్ పర్సెంటేజ్ మాత్రమే ఉండేది. అయినప్పటికీ కూడా 2014లో ఎన్డీఏకి 19% ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. ఇప్పుడు ప్రధాన పార్టీలు ఎన్డీఏలో చేరడంతో ఇప్పుడు ఆ ఓటింగ్ పర్సెంటేజ్ 30 నుంచి 35% చేరుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా భారీగా సీట్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ధన్యవాదాలు.